వీక్షకులందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్. కరెంటు బిల్లులు దిగి వచ్చాయి. ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెలలో కొత్తగా వచ్చిన కరెంటు బిల్లు 6% నుంచి 12% దాకా మనం విద్యుత్ ఉపయోగించే స్థాయిని బట్టి కరెంటు బిల్లు తగ్గింది. 2019 నుంచి 2024 దాకా జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఒక్కో యూనిట్కి 12 రూపాయలు, 15 రూపాయలు, పీక్ అవర్స్లో అయితే 18 రూపాయలకు కూడా కొనుగోలు చేస్తూ 18 నెలల కాలానికి అగ్రిమెంట్లు చేసుకోవటం, 36 నెలలకి అగ్రిమెంట్లు చేసుకోవడంతో విద్యుత్ బిల్లులు ట్రూ అప్ ఛార్జీలతో 2019 నుంచి 2024 దాకా 9 సార్లు పెంచారు. కరెంటు బిల్లులు పెంచినట్టు నేరుగా ఎక్కడా ప్రకటించకపోయినా ఇంధన సర్ఛార్జీలు, ట్రూ అప్ సర్ఛార్జీలు, తర్వాత స్లాబుల్లో మార్చడం 50 స్లాబుల వరకు ఒకటి, 50 నుంచి 100, 100 నుంచి 150, 150 నుంచి 200, 200 నుంచి 250, 250 పైన అంటూ రకరకాల స్లాబులు పెట్టి బాదుడే బాదుడు కరెంటు బిల్లులు. 350 వచ్చే మధ్యతరగతి కుటుంబానికి 850 నుంచి 950 చేశారు. తాజాగా నవంబర్ నెల కరెంటు బిల్లుకి, డిసెంబర్ నెల కరెంటు బిల్లుకి వేరియేషన్ పెద్ద ఎత్తున వచ్చింది. విద్యుత్ వినియోగం పెద్దగా మార్పు లేదు. ఏదో చలికాలం వచ్చింది విద్యుత్ వినియోగం తగ్గిందనడానికి లేదు. విద్యుత్ సేమ్ యూనిట్స్ కాలినా కూడా గత నెల బిల్లు, నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు కనుక మీరు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు కాలం ముగిశాయి. ఏది 12 యూనిట్, ఒక యూనిట్ 12 రూపాయలు కొనుగోలు చేయటం, 15కి 18కి ఆ ఒప్పందాలు. ఇక ట్రూ అప్ ఛార్జీలు కూడా వేయడానికి కమిషన్ ఒప్పుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో విద్యుత్ బిల్లులు తగ్గడం మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారు, మరలా 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పారు. కరెంటు బిల్లులు పెంచే ఎట్టి పరిస్థితుల్లో మేము పెంచమని చెప్పారు. సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ పోతామని చెప్పారు. 18 నెలల కాలంలోనే కరెంటు బిల్లు రెండోసారి తగ్గింది. రాబోయే రోజుల్లో మరికొంత కరెంటు బిల్స్ తగ్గే అవకాశం ఉంది. మీ కరెంటు బిల్లు నవంబర్కి, డిసెంబర్కి తగ్గిందా లేదా, ఎంత తగ్గింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.